2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో మహేష్ గారు. హలో సార్. ప్రీవియస్ వీడియోలో మనీకి కావాల్సినటువంటి మైండ్ సెట్ గురించి చెప్పేటప్పుడు స్కేర్సిటీ మైండ్ సెట్, అబండెన్స్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటాయో చాలా డీటెయిల్‌గా చెప్పారు. అండ్ నిజంగానే మన బిలీఫ్ సిస్టము, మన సరౌండింగ్స్ తోటి, మన ఇన్‌ఫ్లుయెన్షియల్ తోటి చాలా పాడైపోయి ఉంటుంది. దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి దాన్ని పాజిటివ్ వేలో ఎలా థింక్ చేయాలనే దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో మనం లాస్ట్ 2 వీడియోస్ నుంచి హౌ టు అట్రాక్ట్ మనీ గురించి మనం తెలుసుకుంటున్నాం. న్యూరో సైన్స్ లెవెల్‌లో మనం తెలుసుకుంటూ వస్తున్నాం. సో అంటే లాస్ట్ వీడియోలో మెయిన్‌గా ఒక ఫస్ట్ రీజన్ అనేది మనం తెలుసుకున్నాం. అంటే చైల్డ్‌హుడ్‌కి మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్‌కి లింక్ ఏంటి అనేది డీటెయిల్‌గా లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఏదైతే మీరు బాగా పరిచయం చేసుకున్నారో చిన్నప్పటి నుంచి దాన్నే మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అదే సేఫ్‌గా మీకు అనిపిస్తూ ఉంటది. ఈవెన్ దో పేదరికం అనేది బయట రియాలిటీలో చాలా అన్‌సేఫ్ అయినా గానీ, మీ యొక్క నర్వస్ సిస్టమ్‌లో చిన్నప్పటి నుంచి అది బాగా పరిచయం అయిపోతే అదే సేఫ్. అలాంటి పనులే చేపిస్తూ ఉంటది. అవన్నీ కూడా డీటెయిల్‌గా తెలుసుకున్నాం. అండ్ ఆల్సో సినిమాలంతా కూడా ఏ విధంగా ఎఫెక్ట్ చేశాయి, అండ్ ఆల్సో మీ ఇంట్లో జరిగిన ఫైట్స్ అంతా కూడా ఏ విధంగా ఎఫెక్ట్ చేశాయి, ఈ చైల్డ్‌హుడ్‌కి ఈరోజు బ్యాంక్ బ్యాలెన్స్‌కి లింక్ అవన్నీ కూడా మల్టిపుల్ పర్స్పెక్టివ్‌లో మనంతా కూడా చూసుకుంటూ వచ్చాం. ఈ వీడియోలో మీ యొక్క మనీ బిలీఫ్స్ అంతా, కోర్ మనీ బిలీఫ్స్ అంతా కూడా మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీరు అప్పు తెచ్చుకున్నారేమో, మీ యొక్క కేర్ టేకర్స్ దగ్గర నుంచి మీరు అప్పు తెచ్చుకున్నారేమో. అప్పు అంటే ఏంటి సార్? మనం వెళ్తాము, డబ్బులు ఇయ్యని అడుగుతాము, తీసుకుంటాం. కానీ ఇక్కడ విషయంలో మాత్రం వితౌట్ మీరు అడగలేదు, వాళ్ళు ఇచ్చినట్టుగా మీరు అనుకొని మీరు తీసేసుకున్నారు. అది ఎంతగా దెబ్బతీస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దాన్ని క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకుందాం. సో చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్‌లో ఏంటో తెలుసా సార్? సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. మీ యొక్క డామినెంట్ బిలీఫ్స్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. మీ యొక్క డామినెంట్ బిలీఫ్స్ ఏంటి? రెండోది, డబ్బులు సంపాదించడం చాలా కష్టమా, ఈజీనా? డిఫికల్టీనా లేకపోతే ఈజీనా మీ దృష్టిలో? మూడో క్వశ్చన్, డబ్బుకి మీకు ఉన్న ఆ రిలేషన్‌షిప్ ఏ విధంగా ఉంది? డబ్బుకి మీకు మధ్య రిలేషన్‌షిప్ ఏ విధంగా ఉంది? మీలో మీ ఫ్రెండ్సో ఎవరైనా సక్సెస్ అయితే, లేకపోతే వేరే ధనవంతులు ఎవరైనా కూడా చూస్తే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఈ 4 క్వశ్చన్లు మోస్ట్ ఇంపార్టెంట్. ఏ విధంగా ఫీల్ అవుతారు? ఒకసారి ఆలోచించేయాలి. నిజంగానే హ్యాపీగా ఫీల్ అవుతారా? లేకపోతే లోపల జెలస్‌గా ఫీల్ అవుతారా? లైఫ్‌లో గ్రో అవ్వాలంటే మన మిస్టేక్స్‌ని మనం ఎప్పుడైతే ఫాస్ట్‌గా ఫైండ్ అవుట్ చేస్తామో అండ్ ఆల్సో యాక్సెప్ట్ చేసి నేర్చుకుంటామో అప్పుడే మనం ఫాస్ట్‌గా ఎదుగుతాం. ఒకప్పుడు నేను కూడా సెల్ఫ్ లవ్ ఈజ్ మై ప్రియారిటీ అని చెప్పి రియాలిటీలో మాత్రం ప్రేమ కోసం పరితపించేవాడిని. అండ్ ఆల్సో నా ఫ్రెండ్స్ ఎవరైనా కూడా సూపర్ సక్సెస్ అయితే కంగ్రాలేషన్స్ అని చెప్పేది లోపల మాత్రం ఆ జెలస్ అనేది ఫీల్ అయ్యేది. ఓకే, ఈ ఎనర్జీ మిస్ మ్యాచ్ అనేది నా జీవితంలో చాలా కాలం వరకు అబండెన్స్ రానికుండా, హానెస్ట్‌గా చెప్తున్నా. ఓకే, చాలా కాలం వరకు అబండెన్స్ రానికుండా ఆపింది. గుర్తుపెట్టుకోండి, ద అమౌంట్ ఆఫ్ గ్రోత్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ ట్రూత్ దట్ యు యాక్సెప్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి పచ్చి పచ్చి నిజాల్ని నువ్వు ఎప్పుడైతే ఫాస్ట్‌గా అంగీకరిస్తావో, తెలుసుకొని, అప్పుడే నువ్వు ఫాస్ట్‌గా ఎదుగుతావు. నీ గురించి ఫ్లాస్ అంతా కూడా, వీక్‌నెస్‌లు అంతా కూడా, మిస్టేక్స్ అంతా కూడా ఓకే, ఎవరో దాచిపెట్టుకొని పోకూడదు. నువ్వు ఎప్పుడైతే దాన్ని చూసి భయపడకుండా, పారిపోకుండా, అవాయిడ్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తావో, నేర్చుకుంటావో, అప్పుడే నీ యొక్క పర్సనల్ గ్రోత్ అనేది ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ యొక్క ఎనర్జీలో స్పేస్ అనేది ఏర్పడుతుంది. దేనికి? మార్పుకి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క లైఫ్‌లో మీరు మీ గురించి ఏ పచ్చి నిజాన్ని మీరు ఇంకా కూడా అవాయిడ్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేయకుండా, అంగీకరించకుండా భయపడుతున్నారు. అదేంటో ఒకసారి కామెంట్స్‌లో పెట్టండి. కమింగ్ టు అబండెంట్ పీపుల్ అంతా కూడా చూస్తే మీకు జెలస్‌గా మీరు ఫీల్ అయితే రియాలిటీలో మీరు ఒప్పుకోండి. అంటే అలాంటి ఫీలింగ్స్ అంతా కూడా ఏం చేస్తుంటాయి సార్? యూజువల్‌గా మీరు ఎంత ట్రై చేసినా గానీ బయట లోపల ఫీలింగ్ ఏమైంది? జెలస్. ఎనర్జీ మిస్ మ్యాచ్ అనేది ఉంది. సో అది జరగనీయకుండా ఉంటది. అండ్ ఆల్సో చూడండి, ఈ ఫీలింగ్స్ అంతా కూడా, ఈ బిలీఫ్స్ అంతా కూడా, ఈ రియాక్షన్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి రియాక్షన్స్? ఎవరి ఫీలింగ్స్? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ జెలస్‌గా ఫీల్ అయ్యేది అది మీ దగ్గర నుంచి రాలేదండి. మేబీ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిందేమో. వాళ్ళు కూడా లోపల అలానే ఫీల్ అవుతుంటారు. ఇది మీకు నొప్పే కలిగించొచ్చు, కానీ ఇదే సత్యం. నేను చెప్పా, ద అమౌంట్ ఆఫ్ ట్రూత్, సెల్ఫ్ గ్రోత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ ట్రూత్ దట్ యు యాక్సెప్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పా. అంటే నీ గురించి పచ్చి పచ్చి నిజాలను నువ్వు ఎప్పుడైతే ఫాస్ట్‌గా అంగీకరించి ఒప్పుకుంటావో అప్పుడే నువ్వు ఫాస్ట్‌గా ఎదుగుతావు అని చెప్పి. సో ఈవెన్ దో పాపం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చుంటాయి సార్? వాళ్ళ యొక్క పేరెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళ యొక్క యాన్సెస్టర్స్ దగ్గర నుంచి అలాంటి రియాక్షన్సే, అలాంటి బిహేవియర్ ప్యాటర్న్సే, అలాంటి ఎమోషనల్ రియాక్షన్సే వచ్చుంటది. దాన్నే మీరు కూడా అన్‌కాన్షియస్‌గా దాన్ని గ్రహించేసి అట్లాగే మీరు కూడా చూపిస్తూ ఉండుండొచ్చు. ఎట్లాగంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ ఒక స్పాంజ్ లాంటిది సార్. చిన్నప్పుడు బయట ఆ స్పాంజ్ ఏం చేసేదంటే మొత్తాన్ని అట్రాక్ట్ చేసేస్తది. అబ్జర్వ్ చేసేస్తది. స్పాంజ్ ఏం చేస్తది? నీళ్ళలో వేస్తే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటది కదా వాటర్‌ని అంతా కూడా. అదే విధంగానే బయట మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటది వితౌట్ థింకింగ్. అప్పుడు కాన్షియస్ మైండ్ ఉండదు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి పాపం ఆ యూట్యూబ్, మెంటార్స్, మహేష్ వివేకానంద కోచ్‌లు ఇవన్నీ కూడా ఎవరు లేరు. వాళ్ళని మీరు బ్లేమ్ చేయకుండా
వాళ్ళలో ఫాల్ట్ చూపించకుండా, అరే నీ వల్లే, మీ వల్లే వచ్చింది అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఒకసారి మీరు కూడా సార్ అందరూ కూడా ఇది జోక్‌గా అనిపించొచ్చు. బట్ హిప్నోథెరపీ ఏంటంటే మీ లోపల ఉన్న ఆ పాస్ట్ బిలీఫ్స్ అంతా కూడా మీ పాత తరం అంతా కూడా కావచ్చు. అవన్నీ కూడా ఒక సూట్ కేస్‌లో పెట్టండి. విజువలైజ్ చేయండి ఆ విధంగా. ఓకే. విజువలైజేషన్ చేయాలా? డబ్బులు సంపాదించాలంటే మీ యొక్క లక్ష్యాలంతా కూడా అట్రాక్ట్ చేయాలంటే విజువలైజేషన్ చేయాలా? విజువలైజేషన్ చేస్తే డబ్బులొస్తాయా? మీకంతా కూడా తెలుసు కదా! పవర్‌ఫుల్ టూల్ అని మీకు తెలుసు కదా! అదే విధంగా ఒక విజువలైజేషన్ ఏంటంటే మీ యొక్క ఆ పాస్ట్ ప్రోగ్రామింగ్ అంతా కూడా ఒక సీడీల రూపంలో మీరు దాచిపెట్టారు. ఒక సూట్ కేస్‌లో పెట్టారు. అది తీసుకెళ్ళి మీ అమ్మ, మీ నాన్నగారి దగ్గర అట్లాగే మీరు ఇచ్చేసినట్టు. ఫాదర్, మదర్ ఇది మీది. నాది కాదు. అదేంట్రా మిమ్మల్ని కనిపించి ఇదేంటి మాకే తిరిగి కొడుతున్నాం అట్లాగే. అంటే మేమంతా వేస్టా? మా ఎక్స్‌పీరియన్స్‌లంతా కూడా మా అనుభవాలంతా కూడా వేస్టా? అనేసి వాళ్ళేమైనా అడిగితే, అమ్మా, నాన్న మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లంతా కూడా చాలా గొప్పవి. అది మీకు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లు పెట్టుకొని నేను కారు కాదు కదా! కారు బొమ్మలు కూడా కొనలేను. ఎందుకంటే ఇప్పుడు రియాలిటీలో మీకు టాబ్లెట్స్ ఏమైనా కొనించాలన్నా, మిమ్మల్ని బాగా చూసుకోవాలన్నా కూడా నాకు నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకప్పుడు బతికాం మీ యొక్క ప్రోగ్రామింగ్‌తో కాదని చెప్పట్లే. కానీ ఎదగడానికి మీ ప్రోగ్రామింగ్ ఉపయోగపడదు అని చెప్పి ఒకసారి సూట్ కేస్ అంతా కూడా వాళ్ళకే ఇచ్చేసినట్టు. ఓకే. థాంక్ యూ సో మచ్ అని చెప్పి రిలాక్స్‌గా మీరు ఉండొచ్చు. ఓకే. ఇది హిప్నోథెరపీ. ఇదొక థెరపీ. ఓకే. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రీజన్ గురించి మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? నవంబర్ 25th నుంచి సార్ హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్. డీపర్ లెవెల్‌లో హీలింగ్ అనేది చేపిస్తాం. అండ్ ఆల్సో మల్టిపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంతా కూడా చాలా డీపర్ లెవెల్ న్యూరో సైన్స్ అంతా కూడా యూజ్ చేసి ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంతా కూడా యూజ్ చేసి నేర్పించడం అనేది జరుగుతుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద క్లాస్ అండి. you, ఎనీవేస్ sir. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక ఎవరైనా సరే మహేష్ గారి క్లాస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. నవంబర్ 25th నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.